ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. ప్రత్యేకంగా 6 గంటల ఉపవాస ప్రార్థనలో ఉండే ప్రార్థన యోధులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటూ, దేవుడు 2026లో మనకిచ్చిన దర్శనము, ఈ దాన్ని బట్టి జరుగుతున్న ఈ పరిచర్య కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఈ మెదక్ మండలంలో, మెదక్ జిల్లాలో మనకు 21 మండలం ఉంది. 21 మండలంలో ఈ 6 గంటల ఉపవాస ప్రార్థన ప్రతి మండలంలో జరగాలి. మనం ఏది ఆశించలేదు, ఖాళీ ఈ మంట, ఈ 6 గంటల ప్రార్థన మంట ప్రతి మండలంలో మండించబడాలి. ప్రార్థన అనేది గొప్ప శక్తి. ప్రార్థన చేయలేని సేవకులు ఎవరు ఉండరు. ప్రార్థన చేయలేని సంఘము కూడా ఉండదు. ఏ సంఘము, ఏ పాస్టర్ గారు ప్రార్థనలో గడుపుతారో ఆ సంఘం అభివృద్ధి పొందుతుంది. పాస్టర్ కూడాము దీవించబడతారు, సంఘము కూడా, సంఘస్థులు కూడాము దీవించబడతారు. కాబట్టి ఆ ఉద్దేశము ద్వారా ఈ 6 గంటల ఉపవాస ప్రార్థన టీముగా మనమందరూ కలిసి దీన్ని మనము మెదక్ జిల్లాలో ఆ విధంగా అన్ని మండలాలు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాం. అందులో భాగంగా మొన్న శివంపేట మండలంలో కరుణాకరయ్య గారు వారు ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించారు. చక్కగా అక్కడ ప్రార్థన జరిగింది. అలాగనే ఇంకా ఉండే మండలాలు కూడా జరగాలి. దాని మీద ప్రార్థన చేయండి. దాంతోపాటు సేవకులకు సహకారము, సేవకుల యొక్క ఎన్నో అవసరతలు ఉన్నాయి. ఎంతో అదనంగా పరిచర్లో, సేవలో, కుటుంబంలో ఎన్నో రకాలుగా వారికి ఇబ్బంది పడుతున్నారు. వారికి ప్రార్థన చేస్తున్నాం. వచ్చే ప్రతి అవకాశము, మన దృష్టిలో వచ్చే ప్రతి అవకాశాన్ని తీసుకెళ్ళి మనము మెదక్ జిల్లాలో ఉన్న పాస్టర్లకు, అన్ని మండలాలకు అందించాలని ప్రార్థన కలిగి ఉన్నాము. దాని మీద ప్రార్థన చేయండి. దేవుడు చేస్తాడు కార్యం. మన చేతులు ఏమి లేవు, కానీ మన ఉట్టి చేతులు ఉన్నాము. దేవుడు కార్యము చేస్తాడు. మెదక్ జిల్లా మండలాల్లో దేవుని ఉద్దేశం ఉంది కాబట్టి ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా రేపు 19వ తారీఖు అంటే గురువారము, రేపు ఒక 50 మందితో పాస్టర్లతో మెదక్ జిల్లాలో, మెదక్లో సెంటర్లో ఒక మీటింగ్ రేపు పెట్టుటకు దేవుడు మన సత్యసాయి గారు, ఫిలింనగర్ సత్యసాయి గారి ద్వారా, అయ్యగారికి తెలిసిన ఇంకో అయ్యగారి ద్వారా 50 మందికి ఒక ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేయబడింది. దయచేసి రేపు నేను అక్కడ వెళ్తున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. సత్యస్ గారి కొరకు ప్రార్థన చేయండి, పాస్టర్ గారి కొరకు. అలాగనే అయ్యగారు, దీన్ని నడిపించే అయ్యగారి కొరకు కూడా ప్రార్థన చేయండి. రేపు వెళ్తున్నాము. ఆ మెదక్లో ఒక 50 మంది పాస్టర్లు ఆ విధంగా వాక్యము ద్వారా వారిని బలపరిచి, ఆ విధంగా వారు ఆత్మీయంగా ఇంకా గొప్ప పరిచయం చేయటం కొరకు వెళ్తున్నాం. కాబట్టి దయచేసి ప్రార్థనలు న్యాయం చేసుకోవాలని, ఇలాంటి టీం ఏది వచ్చినా మనము తీసుకెళ్ళేట కొరకు మీరందరూ ప్రార్థన చేయాలి. ప్రేమ తెలియజేసుకుంటూ ప్రైజ్ ది లార్డ్. వందనాలు.